ఇంతవరకు తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా అయినటువంటి ప్రభుత్వం బీజేపీ అని చెప్పి మీ పైన ప్రచారం చేస్తున్నారు. ఇవ్వలేదు. ప్రాజెక్టులకు కావాల్సిన ఖర్చులు కూడా మీరు తూతూ మంత్రంగా కంటితుడుపు చర్యలాగా నిధులు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీటికి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే లేదు. ఇప్పుడు జాతీయ హోదా ఎవరికి ఇవ్వలేము మనం. ఎందుకంటే జాతీయ హోదా పోలవరం ఒకటి ఎందుకు వచ్చిందంటే అది బైఫర్కేషన్ యాక్ట్లో అది వన్ ఆఫ్ ది అగ్రీడ్ టర్మ్స్ కాబట్టి అది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు నష్టపోయారు కాబట్టి, హైదరాబాద్ లేదు కాబట్టి పోయింది కాబట్టి వాళ్ళకు కొంత కాంపన్సేషన్ కింద నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి కొంత ఫండింగ్ కోసం అది డిక్లేర్ చేశారు. నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేయాలంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ యొక్క దేశంలో కేవలం రెండు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేయడం జరిగింది ఇరిగేషన్లో. ఇన్నరా మనం చేయడానికి వీల్లేదు. ఒకటి నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే దానికి 5 రాష్ట్రాలు కూడా దీనికి ఉన్నాయి. ఒకవైపు మహారాష్ట్ర, ఒకవైపు ఆంధ్రప్రదేశ్, ఇంకోవైపు ఛత్తీస్గఢ్, ఇంకోటి ఒరిస్సా, తెలంగాణ కూడా దాంట్లో ఒక భాగము. అంటే ఈ 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద వస్తే దానికి ఆబ్జెక్షన్స్ స్టేట్ వైడ్గా ఉంటాయి. కాబట్టి నేషనల్ ప్రాజెక్టులు దేనికి కూడా ఇవ్వం. ఏది అంత ఈజీగా ఇవ్వడానికి వీల్లేదు. దర్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్. ఒక రాష్ట్రానికి ఒకటి ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఒక రాష్ట్రానికి ఇవ్వకపోతే దిస్ బికమ్స్ డిస్క్రిమినేషన్. అందుకనే పసుపు బోర్డు కూడా పసుపు బోర్డుకు ఇప్పుడే గుర్తొచ్చింది వాళ్ళకు. ఈ 75 నుంచి గుర్తు రాలేదు. డెఫినెట్లీ దానికోసం పెడతా ఉన్నారు. ఈరోజు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం. నిజంగా కూడా ఈరోజు సించాయి యోజన అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్, నేను అది కూడా చెప్తాను, ప్రాజెక్ట్ గురించి చెప్పాను, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ది ప్రాజెక్ట్స్. ప్రాజెక్టుల గురించే, నిధుల గురించే. కాళేశ్వరం ప్లాంట్ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు. కానీ మీకు కలవకృతి ప్రాజెక్టులు కానీ లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులు కానీ ప్రధానమంత్రి లఘు సించాయి యోజన అంటే స్మాల్ మీడియం ఇరిగేషన్స్ దీంట్లో కింద ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించిందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. మేము ఇచ్చిన మీరు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇట్స్ నాట్ ఏదో నేను మామూలుగా మిస్లీడ్ చేయడానికి చెప్పింది కాదు. ఈ విధంగా చాలా ప్రాజెక్ట్స్కు అంటే అగ్రికల్చర్ బేస్డ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది పైసలు. అది మీరు చెప్పట్లేదు. వీళ్ళు అది చెప్పక ఎస్ కాళేశ్వరానికి కూడా ఇవ్వడానికి వీలు లేదు. బికాజ్ వీ కాంట్ గివ్ ఫర్ సచ్ ప్రాజెక్ట్. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తే గైడ్ లైన్స్ ఉంది, దానికి మన చేతిలో లేదు. బట్ ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ డెఫినెట్లీ ఇస్తున్నాం. నిజంగా తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు కాటన్ విషయం కానివ్వండి, పసుపు విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ ఏది ఉండేవో దానికి బోర్డు అనేది ఏది ఉందో బోర్డు ఎప్పుడు వస్తుందంటే దానికి రికమెండేషన్ తర్వాత దానికి మొత్తం చేస్తే వస్తుంది. దాని మార్కెట్ అవన్నీ చూస్తారు. 4 సంవత్సరాల కాలం పడుతుందా సార్? 50-75 సంవత్సరాలు లేదు కదా మీకు. 4 సంవత్సరాలు గుర్తొచ్చినాయి ఇవన్నీ. అంటే వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. 75 సంవత్సరాల పరిపాలన చేస్తే ప్రతిపాదన చేస్తే ఈ 4 ఏళ్లలో దాని మీద గొడవ చేయాలా? అంటే ఆవశ్యకతను రైతుల సంక్షేమాన్ని అందుకే చెప్తున్నాను, ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. పసుపు అనేటటువంటి బోర్డు విషయంలో డెఫినెట్గా దాని మీద అక్కడ స్థానికమైనటువంటి ఎంపీ గారే పోయి మా చాలా సంతోషంగా ఉన్నది, ప్రభుత్వం ఒప్పుకుంది అంటే ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నది. ఐఎమ్ హ్యాపీ విత్ గవర్నమెంట్ అని చెప్పింది. ఇది ఇస్తానంటే ప్రాసెస్ ఇస్తానని ఇచ్చేస్తారు కదా సార్. అది ఇయర్ అట్లా ఇస్తానన్నప్పుడు ఏమవుతుందంటే దానికి బోర్డు నిర్మాణం చేయాలి, దానికి ఎంత ఇది ఉంటుంది, ఏం చేస్తే స్టడీ చేసి. ఈరోజు బీజేపీకి తెలంగాణలో ఓట్లు రాకపోవడానికి కారణము నిధుల కేటాయింపులు అయితేనేమి, ఇలా బోర్డుల ఏర్పాటు విషయంలో అయితేనేమి, మరియు మీరు ఏదైతే కన్నా హామీలు ఇచ్చారో ప్రత్యేకంగా తెలంగాణ కోసం అయితే ఇవన్నీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ప్రధాన ఆయుధంగా వాడుతున్నటువంటి అస్త్రాలు. సమస్య లేదు, మేము ఎప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం చేయలేదు. తెలంగాణ తెచ్చిందే మేము. తెలంగాణకు ఆ రోజు మేము బిల్లుకు ఓటేయకపోతే మాకు తెలంగాణ వచ్చేది కాదు. మేము ఆ రోజు రాజకీయ లబ్ధి చూడకుండా బేషరతుగా తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి తెలంగాణకు మేము న్యాయం చేయాలని మేము చూస్తాం. కానీ మా మీద ఎన్ని అబద్ధాలు వేసినా ప్రజలు మాత్రం చూస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా వాస్తవాలు బయటపడితే ఈరోజు తెలంగాణకు ఇచ్చింది ఏంటి ఒక్కొక్క మాట మీరు చెప్తా పోతే మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు రూపాయి బియ్యం ఏదో ఇస్తున్నారో దాంట్లో 29 రూపాయలు ఈరోజు మోదీ గారి ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి. కేవలం 2 రూపాయలు మాత్రం కేసీఆర్ గారి ప్రభుత్వం డబ్బులు ఉన్నాయి. అది ప్రజలకు తెలుసా? ఈరోజు హరితహారం మీద కోట్లాది రూపాయలు మీరు చెప్తా ఉన్నారు. దాంట్లో ఎంత కేంద్ర ప్రభుత్వం ఉన్నది నిధుల్లో మీరు ప్రజలకు చెప్తా ఉన్నారా? మీరు
మీరు ఏం చెప్తారు, అది మా డబ్బులేనండి, మీరు ట్యాక్స్ డెవల్యూషన్ కింద వస్తున్నాయి. ట్యాక్స్ డెవల్యూషన్ కింద వచ్చినా మన కేంద్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారానే వస్తాయి, ట్యాక్సేషన్ స్టేట్ షేర్ నుంచే వస్తాయి. మీరు మాకు ఇవ్వట్లేదంటే ఎట్లయితుంది? మీకు రహదారుల గురించి ఇంతకుముందు చెప్పాను, 43,000 crores మేము ఇచ్చామని చెప్పేసి. తర్వాత మీకు ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, స్మాల్ ఇరిగేషన్ గురించి చెప్పాను మీకు. తర్వాత పవర్ విషయంలో చూడండి, మీరు 24 hours పవర్ సప్లై ఈరోజు ఉన్న దేశవ్యాప్తంగా కూడా. ఒక తెలంగాణ ఒకటే ఇవ్వట్లేదు, 19 states ఆర్ గివింగ్. టుడే ఇండియా ఇస్ ద 3rd largest పవర్ ప్రొడ్యూసర్ ఇన్ ది వరల్డ్. ఎట్లయింది? ఇంతకుముందు లేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజు ఎంత ఉండే పర్ యూనిట్, ఈరోజు 2 రూపాయలు దొరుకుతున్నది. లాస్లో ఉండే కొన్ని కంపెనీస్ బాబోయ్ ఇదిగా అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ ఉంది మన దగ్గర. అంటే అటువంటి ఒక పవర్ పాలసీ ఈరోజు మేము తీసుకొచ్చినాం. ఎన్ని రకాలుగా రాష్ట్రాలకు మేము మద్దతు చేస్తా ఉన్నాం, తెలంగాణకు కూడా అదేవిధంగా మద్దతు చేస్తాం కూడా. దాంట్లో ఎటువంటి వెనకపోయేది లేదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.